అన్న అయితే వైసీపీ నాయకులు ఎందుకు వణుకు పుడుతుందంటారు? ఒక్కొక్కరికి ఒకళ్ళు ఏమన్నా మాట్లాడకుండా ఎబ్స్కాండ్ అయిపోతున్నారు, ఇంకోళ్ళు ఏమన్నా జైలుకి వెళ్ళి వచ్చిన పరిస్థితి, ఇంకో నాయకుడు రీసెంట్గా నిన్న నిన్న ఒక నాయకుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పరిస్థితి, తిరుపతి రెడ్డి వ్యవహారం పదే పదే అబద్ధాలు చెప్పిన మూలాన జరిగిందంటారు, లేకపోతే వైసీపీ నాయకుడు పెట్టే టార్చర్ దెబ్బకి ఇలా భయపడే మూలపడుతున్నారంటారు? తిరుపతి లడ్డు వ్యవహారంలో అసలు విషయాలు బయటకు వచ్చేసరికి దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అనే దీని మీద వైసీపీ నాయకుల మీద అధినాయకుడు ప్రెజర్ పెరిగిపోయింది. దాన్ని ఏదో రకంగా దారి మళ్లించండి, అబద్ధాలు చెప్పైనా దారి మళ్లించండి అనే చెప్పే క్రమంలో వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాక్ స్ట్రోకులు కూడా వస్తాయి భయ్య. అంటే అధినాయకుడు అబద్ధాన్ని 10 సార్లు చెప్పండి చెప్పండి అని వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తున్నాడు. అసలు తిరుపతి లడ్డు వ్యవహారంలో అక్రమాలు ఎప్పుడు జరిగినాయి భయ్య? 2024 మధ్యలోనే నెయ్యి విషయంలో జరిగింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, అన్ని ల్యాబ్ టెస్టులు చెప్పినాయి. మళ్ళీ ఇందాపూర్ డైరీకి ఈ దీనికి డైరీకి సంబంధం ఉందని అంటారు. సరే, సంబంధం ఆ రోజున ఉందన్నప్పుడు మీ పీరియడ్ 5 సంవత్సరాలు ఏం చేశారు? మీ పీరియడ్లోనే కదా అవకతవకలు జరిగినాయి అనేది నిర్ధారణకు వచ్చింది. వాళ్ళు ఏంటంటే చెప్పిన అబద్ధాన్నే 10 సార్లు చెప్పి దాన్ని నిజం చేయాలని చూస్తున్నారు అంతే. అంటే ఇక్కడ మనం వ్యవహారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు కల్తీ జరగలేదు నన్ను బహిరంగంగా చెబుతున్నాడు. ఇంకో పక్కన బాబాయ్ అన్న జరిగిందని చెబుతా ఉన్నాడు. మరి ఇంకో ఆయన అన్న కరుణాకర్ రెడ్డి గారు మా టైంలో జరగలేదు, ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పలవ అందుకున్నాడు. కానీ ఆయన టైంలో జరిగినప్పుడు వీళ్ళందరూ అసలు ఎక్కడ ఉన్నారంటారు? 1924 మధ్య జరిగిందని కరాఖండిగా సుప్రీంకోర్టు సిట్ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎందుకు ఆ రోజు చర్యలు తీసుకోలేపారు? గతంలో కూడా సుబ్బారెడ్డి గారి టైంలో కల్తీ జరుగుతుందని చెప్పి బయటకు వచ్చినా కూడా ఆయన ఎందుకు మాట్లాడేపారు? ఎందుకు ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు బుట్ట దాఖలు చేయలేపారు అంటారు? ఇక్కడ స్వయంగా టీటీడీ చైర్మన్ అయిన సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు అవకతవకలు జరిగినాయి అని. ఒప్పుకున్నప్పుడు సిట్టు విచారణలో నిజాలు వస్తాయని చెప్పాడు. ఇంకా కల్తీ జరగలేదని వీళ్ళు ఎలా చెప్తారు భయ్యా? సరే, ఆ టైంలో జరిగింది అని అనుకుందాం. మీ పీరియడ్లో జరిగినప్పుడు మీరేం చేశారు? దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మీకే ఉందిగా. అంటే ఏం లేదు భయ్య, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోద్ది అనే కోణంలో వైసీపీ నాయకులు కానీ కేడర్ కానీ అలాగే వెళ్తున్నారు. ఈ రోజుకి కూడా ఇంత నిజాలు బయటకు వచ్చాక నిన్న విజయవాడలో కూడా సాధు పరిషత్ వాళ్ళంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశం చెప్పారు. ఆ టైంలో లడ్డూలు అక్రమాలు జరిగినాయి, నెయ్యి విషయంలో చాలా అక్రమాలు ఘోరాలు చేశారు వీళ్ళని. అయినా కానీ వీళ్ళు ఏంటంటే చెప్తున్నాం కదా, అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం వల్ల నిజమైద్దనే భ్రమలో ఉన్నారు వీళ్ళు. అంటే ఒక పక్క అయితే సాధువులు కూడా నిన్న చెప్తా ఉన్నారు, మేము తిరుపతి లడ్డు ఆహారం కల్తీ జరిగింది మేము బలంగా నమ్ముతున్నాం, రేపొద్దున మేము ఒక యాగం లాంటి చేయబోతున్నాం, అందరూ సమాజంలో అందరూ కూడా వచ్చి ఆ యాగంలో పాల్గొనాలని పిలుపునిచ్చేది, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందుకనే భయ్య, ఈ రోజునున్న కూటమి గవర్నమెంట్ కూడా టీటీడీ విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలతో నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఎందుకంటే రేపొద్దున ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు, కానీ టీటీడీలో అవకతవకలు జరగకుండా అంత పారదర్శకంగా ఉండాలని కొన్ని నిబంధనలు మార్చి కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు దేవదేవుడి విషయంలో అలా చేయడం కూడా చాలా తప్పే భయ్య. అందుకని వాళ్ళకి పక్కాగా శిక్ష అనేది పడుతుంది, దాంట్లో తిరిగేలేదు భయ్య. ఇప్పుడు 7 కొండలను 5 కొండలు అన్న వ్యక్తి ఏమైపోయాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అసలు టీటీడీల అక్రమాలకి పునాది వేసింది ఈ రోజున కాదు భయ్య, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే పునాది పడింది టీటీడీలో అక్రమాలకి. అంటే మరి దాని మీద కూడా పదే పదే అబద్ధాలు చెబుతా ఉన్నారు. మా టైంలో జరగలేదు, చంద్రబాబు నాయుడే ఎగనెస్ట్గా టీటీడీకి ఎగనెస్ట్గా 2 కోట్లైన ఆయనే జీవో తెచ్చాడు, తర్వాత మేము తీసుకొచ్చాను జీవో అని పదే పదే చెబుతాను. లేదండి, సీఎం గారు చూపించిన పరిస్థితి, దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇక్కడ లేదు సార్, అసలు 7 కొండలు కాదు 5 కొండలు అని తెచ్చాక ఆ తర్వాత కొంతమంది జనాలు, కొంత హిందూ సంఘాలకి సంబంధించిన వాళ్ళు బాగా వ్యతిరేకించాక అప్పుడు రాజశేఖర రెడ్డి మళ్ళీ జీవో తెచ్చాడండి. చూసుకోండి మీరు కావాలంటే, జీవోల్ని మనం మార్చేయలేము కదా, దాని వివరం ఉందండి. మరి అదేవిధంగా లోకేష్ గారు నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడతా, ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం జరిగిన వ్యవహారానికి మేము ప్రపంచ ఖ్యాతి చెందిన లడ్డు వ్యవహారంలో తప్పు జరిగింది, మా గవర్నమెంట్ పరంగా మేము క్షమాపణ కోరుతున్నాం అని చెప్పి ఆయన మాట్లాడారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ లడ్డు దేవుడి విషయాన్ని మరీ వీళ్ళు ఆఖరికి మండలిలో కూడా ఫోటోలు తీసుకొని చెప్పులతో ఎలా పడితే అలాగే దేవదేవుడు ఫోటోలు తిరిగేసరికి దాని మీద దీన్ని రాజకీయంగా రప్చర్ చేయకూడదు, జరిగింది సున్నితమైన విషయం, దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది, దాంట్లో ఎవరైతే ఇది చేశారో కల్తీ చేశారో వాళ్ళకి శిక్షలు పడతాయని చెప్పారండి. కాకపోతే ఈ విషయాన్ని వీళ్ళు రాజకీయంగా చేసరికి దాని మీద క్షమాపణ చెప్పారండి లోకేష్ గారు, అదండి. మరి ఇక్కడ చూసుకుంటే ఆయన ఇంకో మాట కూడా మాట్లాడారు, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి పదే పదే వస్తూ ఉంది, దాని మీద కూడా ఆయన రిపోర్టర్ అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పారు.
ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకున్నాం పదే పదే కరాఖండి చెబుతున్నారు. వీళ్ళు ఏమైనా లాండ్ ఆర్డర్ లేదు, లోకేష్ రాజ్యాంగం నడుస్తుందని పదే పదే చెబుతుంటే ఆ రోజున జరిగిన 2019-24 మధ్యలో జరిగింది రాజారెడ్డి అని ఒక రౌడీ రాజకీయం లాగా రాజ్యాంగం జరిగిందండి. ఈ రోజున అది కాదు సార్. ఆ రోజున ఎవరైతే అడ్డగోలుగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారో, ఆఫీసర్లు బాధ్యతలు మరిచి వెళ్ళి అక్రమంగా ప్రవర్తించారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాడండి లోకేష్. అంతే తప్ప ఎక్కడ అన్యాయంగా వీళ్ళలాగా వెళ్ళలేదండి. ఈ రోజున చిన్న ఉదాహరణ తీసుకుంటే సునీల్ నాయక్ ఎక్కడ ఉన్నాడు సార్? బీహార్ క్యాడర్లో ఉన్నాడు. ఎందుకని మరి ఈ రోజున అక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఒక ఎంపీని తీసుకెళ్ళి ఆ విధంగా చిత్రహింసలు పెట్టబట్టేగా. అంటే ఎవరి హయాంలో తప్పులు జరిగినాయండి? అధికారులు ఎవరి హయాంలో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు? మీ హయాంలోనే. మీ నాన్న హయాంలో జరిగింది. తర్వాత నీ హయాంలో అంతకు 10 రెట్లు ఆఫీసర్లు ఐఏఎస్లు కోర్టు మెట్టెక్కారు. మొన్నటిదాకా విజయవాడ సబ్ జైలు ఐఏఎస్ ఐపీఎస్లతో నిండిపోయిందండి. అంటే ఎంత ఘోరంగా తయారు చేశారంటే మీరు ఒక స్థాయి ఆఫీసర్లని అంత నీచంగా తయారు చేసి వాడుకున్నారండి. అంటే ఇక్కడ మీరేమైనా ఇలా అధికారులని ఇలా ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత ఎలా కూడా మభ్య పెట్టి వాళ్ళ చేత చేయించారు, పనులు చేయించారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళకి కూడా చనిపోతే కూడా గవర్నమెంట్ కక్ష సాధించి ఎమ్మెల్యేలు మన ఎంప్లాయీస్ని చంపేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే ఈ గవర్నమెంట్ ప్రెజర్ చేస్తున్నారు ఎంప్లాయీస్ మీద? సార్ ఎంప్లాయీస్ మీద అసలు ఈ గవర్నమెంట్ ప్రజల్ని చాలా ఫ్రీగా తన పని ఎలా చేయాలో 8 అవర్స్ అలా చేసుకునే వెళ్తారండి ఎంప్లాయీస్. వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు సార్. ఒత్తిడి చేసి అనవసరమైన తప్పులు చేసి వాళ్ళతో తప్పులు చేయించి వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనండి. టీడీపీలో అటువంటి విధే లేదండి. ఎవరి పని వాళ్ళు బాధ్యతగా చేసుకుంటూ వెళ్తున్నారు సార్. మరి ఇక్కడ ఇంకో మాట కూడా వచ్చింది. లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్లో ఉన్నారంటే ఆయన త్వరలో తెలుస్తుందని చెప్పి అంటున్నారు. నిజంగానే ఉంటాడంటారా? అసలు అన్ని అకర్మాలు చేసిన వ్యక్తి ఎందుకు ఉండండి? అసలు రెడ్ బుక్లో ఏంటండి? ముందు ఇక్కడ తీసుకోండి చీప్ లిక్కర్ ఎవరు తయారు చేయించి ఎవరితో అమ్మించారండి? అన్ని వేలు నీ వైపు చూపెడుతున్నాయా? ఇసుక, ల్యాండు, మాఫియా ఏవి నీ వైపు వేలు చూపించట్లేదు. అన్ని వేలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపెడుతున్నాయి సార్. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో వ్యవహారం చూసుకుంటే కల్తీ లిక్కర్ వ్యవహారంలో ఇవాళ ఒక్కొక్కరిని పట్టుకురావడం జరుగుతుంది, కొంతమంది లొంగిపోవడం జరుగుతుంది. కోర్టు కూడా ఈ వ్యవహారంలో లిక్కర్ వ్యవహారం బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంది, ఫైనలైజ్ చేయాలని చూస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? నిన్నగా మొన్న వ్యక్తిని లొంగిపోమని చెప్పింది, దాన్ని ఎలా చూడొచ్చుంటారు ఇక్కడ? అవును సార్, మరి వీళ్ళ హయాంలోనే కదా ఇంత జరిగింది. ఒక మధ్య తరగతోడు ఏదో కష్టపడి సాయంత్రానికి ఏదో తీసుకుంటే అటువంటి లిక్కర్ను కూడా చీప్ లిక్కర్ తయారు చేసి కొన్ని లక్షల మంది కిడ్నీలు ఇవి పోయి రోగాల బారిన పడేటట్టు చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉందండి. మరి అందుకు బాధ్యులైన వాళ్ళని శిక్షించాలిగా. తప్పించుకున్న వాళ్ళు లొంగిపోతే మంచిగా ఉంటుందని చెప్తుందండి కోర్టు. దీని వెనకాల పెద్దలందరూ బయటపడే అవకాశం ఉందంటారా? కనీసం 100% అండి. అన్ని వేలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపెడుతున్నాయి. పక్కాగా దాంట్లో ఆయన ముద్దాయిగానే ఉంటాడు. మరి అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఆయన నిన్న అయితే ఆయన క్రతువు నిర్వహించాడు. మన ఏదైతే ఆయన నియోజకవర్గం పులివెందులు వెళ్ళి యాగ క్రతువు నిర్వహించాడు ఒక విగ్రహ ప్రతిష్ఠ కోసం వెళ్ళి. దాన్ని ఎలా చూడొచ్చు? పదే ఆయన హిందూ సమాజానికి ఏమైనా మెసేజ్ ఇవ్వబోతున్నాడు సార్? అతను క్రతువు నిర్వహించి మాత్రాన హిందూ సమాజానికి అనుకూలంగా ఉన్నట్టు కదా. ఆయన హయాంలో జరిగిన గుళ్ళ మీద దాడులు కానీ రథాలు తగలబెట్టడం కానీ జరిగినాయి. ఆ రోజున ఏ రేంజ్లో స్పందించాడు సార్? ఏముందలే చిన్న రథమేగా మళ్ళీ కొత్త చేయించుతామని ఈ గవర్నమెంట్ లో కూడా అన్నాడు కదా, లడ్డు కాదు లడ్డు అని మాట్లాడాడు. అదే నన్ను అంటుంది. ఇప్పుడు అవతల హిందూ సమాజాన్ని గౌరవించే వ్యక్తి అలా మాట్లాడండి, అతనికి గౌరవం లేదు. కానీ ఈ రోజున కపట నాటకాలు ఆడుతూ నేను హిందూ సమాజం వైపు గౌరవంగా ఉన్నానని ఇలాంటి యాగాలు చేస్తున్నాడు. యాగాలు క్రతువులు ఎవరితో నిర్వహించాలి? నువ్వు నీ భార్య సమేతంగా చేయాలి. నిన్న కూడా అతన్ని తీసుకురాలేదండి. మరి ఈ బ్రాహ్మణ సమాజం హిందుత్వాన్ని దగ్గరగా చూసి దాన్ని అభివృద్ధి పరిచే వాళ్ళు ఎందుకు ఇతనికి సపోర్ట్ చేస్తున్నారని కూడా అర్థం కావట్లేదండి. అంటే ఇక్కడ భయపడే చేస్తున్నారు, డబ్బుల కోసం చేస్తున్నారంటారు వాళ్ళు. సార్, అక్రమంగా సంపాదించిన డబ్బు అనేది అతని దగ్గర ఉందండి. దాంతోనే కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారండి ఈ రోజుకి కూడా. మరి ఇంకో వ్యవహారానికి వస్తే గతంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో ప్రజాధనం వృధా చేస్తున్నారని చెప్పి అంటున్నాడు. మరి ఈయన పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లు వేసుకుని తిరిగే పరిస్థితి. అసలు మరి ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటారు ఆ డబ్బు? కరెక్టే సార్. ఇప్పుడు లోకేష్ గారు తిరుగుతున్న హెలికాప్టర్లు నా సొంత ఖర్చుతో అని చెప్పాడు. లోకేష్ గారు తిరిగిన ఒక ఐటీ మినిస్టర్గా ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు, పెట్టుబడులు తీసుకొచ్చాడు. కానీ ఆ రోజున నువ్వు నీ కూతుర్ల దగ్గరికి వెళ్ళడానికి మీ భార్యని పికప్ చేసుకుని ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి అలా తిరిగావు. ఆ రోజున ఏ ఖర్చులైనా చేసావా? ఈరోజు నువ్వు వేటిలో తిరుగుతున్నావు? ఒక సాధారణ ప్రయాణికులుగా మామూలు ఫ్లైట్లో వస్తున్నాడండి. అనవసరమైన ఖర్చు పెట్టి గవర్నమెంట్కి భయంకరమైన భారాన్ని చేసిన
వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రోజు ఆయనకి డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయి అంటారు. ఎంత డబ్బు హెలికాప్టర్ అక్రమంగా సంపాదించింది ఉందో సార్, ఒకటేంటి సార్, మా వైను, ల్యాండ్, ఇసుక, ఇలా అనేక రకాలు. దీంట్లో అక్రమాలు లేనని వ్యవస్థ చూపించండి పోయిన 5 సంవత్సరాల్లో మీరు. అంటే ఇప్పుడు మరి ఆఖరికి టీటీడీలో వెళ్ళే వాళ్ళకి సాల్వాలు కప్పే దాంట్లో కూడా ఒక 170 కోట్లు అక్రమాలు చేశారు వీళ్ళు. మరి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు మరి ఆయన అసెంబ్లీ జరుగుతుంటే పులివెందులు వెళ్ళి పులివెందులో తిరుగుతున్న పరిస్థితి, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారని చెప్తున్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇంకో పక్కన వీళ్ళ నాయకులను కొంతమంది అయినా ఇటు మండలిలో కూడా సరిగ్గా నిలబడి కూర్చోలేని పరిస్థితి. నిజంగానే వాళ్ళు ప్రజాపక్షాన్ని ఉండారంటారు అసలు? వాళ్ళు ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద పోరాడే బాధ్యత ఉంటే 11 మంది కూడా వచ్చి బాధ్యతగా మాట్లాడతారు. వాళ్ళకి అదేం ఉండదండి. వాళ్ళకి ఎంతవరకు ఏంటంటే నిజాలు బయటికి రాకూడదు, అక్కడ ఏదో ఒక గొడవ చేయాలి, ఏదో రంగా అల్లర్లా సృష్టించాలి. దానివల్ల ఏంటంటే టాపిక్ డైవర్షన్ అయిద్దని తప్ప, నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడబోయేవి అయితే అక్కడికి వెళ్ళి క్రతువు చేసుకొని నియోజకవర్గంలో నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఆ పాత్ర నిర్వహించి నీ నియోజకవర్గానికి ఏం కావాలి, అలాగే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రాకి ఏం కావాలి, ఏం అభివృద్ధి జరగాలి అనే వాటి మీద ఏ రోజైనా మాట్లాడాడండి? అతను ఏ రోజు బాధ్యతగా ప్రవర్తించాడు సార్?